తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొత్త ఆశలు పెట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడం, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఢిల్లీ వెళ్లడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొత్త ఆశలు పెట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడం, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఢిల్లీ వెళ్లడంతో తమకు లైన్ క్లియర్ అవుతుందనే భావిస్తున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై దృష్టి సారించనుంది. అందులో భాగంగా డీసీసీ కొత్త అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో లిస్టు ఎప్పుడు రిలీజ్ అవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. అన్ని రాష్ట్రాల్లో పదవుల భర్తీకి అబ్జర్వర్లు కీలక పాత్ర పోషించారు. పీసీసీ స్థాయిలో పరిశీలకులను నియమించారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులుగా చాలా మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇస్తారనే ప్రచారం కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికల్లో డీసీసీ అధ్యక్షుల పాత్ర కీలకం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన మాటలివి. ఫైరవీలు లేకుండా చేయాలని అధిష్టానం భావిస్తోంది. పార్టీ విధేయత, సీనియారిటీకి పట్టం కట్టాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. జిల్లాలో నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసే సమర్థత ఉన్న వారికి డీసీసీ బాధ్యతలు అప్పగించనున్నారు. డీసీసీలపై కసరత్తు ఆల్రెడీ పూర్తయిందని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏ క్షణమైన అధిష్టానం నుంచి జాబితా వస్తుందన్నారు. ఇప్పటికే పదవుల భర్తీ ఆలస్యమైందన్నారు. ఈ నెలలోనే అపాయింట్మెంట్లు పూర్తవుతాయని చెప్పారు. ఎమ్మెల్యేలకు 2 పదవులు వర్తించమని కూడా పీసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేకు డీసీసీ పదవి ఇవ్వదనడం కరెక్ట్ కాదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రి అవుతారంటూ ఆయన లాజిక్ తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లో అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలు ఓరవడుతున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో కూడా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజంతో ఉత్సాహంగా ఉన్నారు. దీంతో వచ్చే డీసీసీ సంబంధించినటువంటి పదవుల భర్తీ కావచ్చు, ప్రభుత్వ పదవుల భర్తీ, నామినేటెడ్ పోస్టు అని కూడా త్వరగా ఉన్న వాటిని కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి ఇవన్నీ కంప్లీట్ చేస్తే పార్టీకి ఉపయోగపడతాయని ఒక అంచనాతోటి ఇప్పటికే ఢిల్లీ పెద్దలతోటి డీసీసీ పదవుల ఎంపిక పైన చర్చించారు. ఇప్పటికే డీసీసీ ఎంపిక కోసం ఢిల్లీ స్థాయి నుంచి ఒకవైపు పరిశీలకులు వచ్చి ఆయా జిల్లాల పరిధిలో పరిశీలించి వెళ్లారు. ఎవరెవరు ఎంతమంది అభ్యర్థిత్వం, ఎంతమంది డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు, వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత కూడా ఇప్పటికే తీసుకున్నటువంటి పార్టీ అధిష్టాన పెద్దలు త్వరలోనే ఏ క్షణమైనా సరే ఈ నెలాఖరు వరకు ప్రకటిస్తామని చెప్పేసి కూడా రీసెంట్ గా 2 రోజుల క్రితం జరిగినటువంటి కిస్కాట్ ప్రోగ్రామ్ లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు కూడా మొత్తం 33 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల్లో 2-3 జిల్లాలకు ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు వరించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. వారికి ఎమ్మెల్యేలకు 2 పదవులు అనేది కూడా వర్తించదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కేవలం మంత్రులు కావడానికి మాత్రం ఎమ్మెల్యే అర్హత ఉంటుంది కాబట్టి దాన్ని ప్రయోజనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ దీనికి పోటీ పడవచ్చు. పార్టీకి బలోపేతం చేయడం కోసం స్థానికంగా వారికి ఉన్నటువంటి స్కిల్స్ కావచ్చు, వారి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, నాయకత్వం వారికి ఆమోదించేటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ ఎవరికైతే మెండుగా ఉంటాయో వారికి డీసీసీ పదవులు వరిస్తాయని చెప్పేసి కూడా ఒకవైపు ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరోవైపు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తోటి సమావేశం అవుతారు. ఆ తర్వాత కపిల్ సిబల్ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా వారు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి బీహార్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కొంత ఘోర ఓటమి తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా దీంతో మిగతా రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవడం కోసం బలంగా ఉన్నటువంటి తెలంగాణ, ఒకవైపు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి
ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ తోటి మరింత బలపడ్డట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. పార్టీ యావత్ యంత్రాంగం అంతా కూడా ఆయన ఒక్కసారిపైకి వచ్చి ఏ విధంగా పనిచేసి విజయం సాధించారన్నది కూడా పదే పదే చెప్పించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు డీసీసీ అధ్యక్షుల పదవులతో పాటు నామినేటెడ్ పదవులు మిగతా పదవులన్నింటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఒకవైపు పార్టీ పదవులు ప్రభుత్వ పదవులు భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో తొలుత డీసీసీ పదవులను భర్తీ చేయడం కోసం పార్టీ పెద్దల అనుమతి కోసం ఢిల్లీకి వెళ్ళినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. దాంతో పాటు ఈ నెల 17వ తేదీన సాయంత్రం ఒకవైపు రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన ఇష్యూస్ కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర హైకోర్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పటిలోకి నిర్వహిస్తారని చెప్పేసి స్పష్టంగా ఒకవైపు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒకవైపు తీర్పులు కావచ్చు, మరోవైపు బీసీలకు ఇచ్చేటువంటి 42 రిజర్వేషన్ అంశం సంబంధించి కావచ్చు, మిగతా వీటన్నిటిపై చర్చించడం కోసం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పెద్దల పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఫర్దర్ గా ముందుకెళ్లాలని చెప్పేసి పార్టీ నేతలు భావిస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.